ఆయన వెలుగు మనపై ప్రకాశించినప్పుడు మనం ఏం చేయగలుగుతామనగా దేవుని కొరకు తేజరిల్లిన వారై తీర్చబడతాం. మీ వయసుతో సంబంధం లేదు, మీ చదువుతో సంబంధం లేదు, మీ ఎక్స్పీరియన్స్తో సంబంధం లేదు. దేంతో సంబంధం ఉందో తెలుసా? ఈ దినాన్న ఆయన మాటను గ్రహించి అట్టి విధమైన వైఖరి కలిగిన వారై తీర్చబడంలో ఉంది. మొట్టమొదటిగా దేవుడు ఆశించుచున్న వైఖరి. మనం ఈ యొక్క విషయాలను మనకి బాగా తెలిసిన ఒక సందర్భంలో నుండి నేర్చుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము. యేసు ప్రభువు వారు 5 రొట్టెలను 2 చేపలను అనేకమైన ప్రజలకు పంచిపెట్టిన సందర్భం మనందరికీ తెలుసు. 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 6 verse 5. యోహాను సువార్త 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగెను. గాని ఏమి చేయనై యుండెనో తానే ఎరిగియుండి అతనిని పరీక్షించుటకు అలాగడిగెను. యేసుప్రభు ముందు ఇంత గొప్ప ఒక సమూహం వచ్చి వారు యేసుప్రభు యొక్క మాటలు వినడానికి వారు వచ్చి ఉన్నారు. అయితే ఈ సమూహానికి ఆహారం ఎలాగ మనము తీసుకువస్తాము, ఎలా ఇస్తామని యేసుప్రభు వారు ఏం చేస్తున్నారనగా తన శిష్యులను అడుగుతున్నారు. కానీ అక్కడ దేవుని యొక్క లేఖనము చాలా స్పష్టంగా దేవుని యొక్క లేఖనం ఏముంటుందంటే, ఆయన ఏమి చేయగోరుచున్నాడో, ఆయన ఏం చేయబోతున్నాడో ఆయనకి తెలుసు. ఆయనకు ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంది, ఆయనకు ఉద్దేశం ఉంది. మరి ఆయన ఎందుకు ఆ క్వశ్చన్ అడుగుతున్నాడు అనగా, వారిని పరీక్షించడానికి, వారి విశ్వాసాన్ని పరీక్షించడానికి. ఇంతకాలము ఈ యొక్క శిష్యులు యేసుప్రభుతో వారు నడుచుచుండగా వారు ఏం చేస్తున్నారనగా, యేసుప్రభు దగ్గర నుంచి అనేకమైన కార్యాలు వారు నేర్చుకుంటున్నారు, వింటున్నారు. యేసుప్రభు వారు అనేకమైన బోధలు వారికి చేశారు. యేసుప్రభు వారు అనేకమైన పాఠాలు వారికి నేర్పించారు. యేసుప్రభుతో పాటునే వారు నడుచుచున్నారు. అనేకమైన కార్యాలు చూశారు, అనేకమైన కార్యాలు విన్నారు. ఇప్పుడు వారి యొక్క విశ్వాసమును యేసుప్రభు వారు పరీక్షిస్తున్నారు. ఇప్పుడు వారు ఎలా ఉండాలనగా, ఒక విశ్వాసపు వైఖరి కలిగిన వారై తీర్చబడాలి. ఆయనతో వారు నడుచుచుండగా, ఆయన యొక్క మాటలు వారు వింటుండగా, ఆయన బోధలు వారు వింటుండగా వారిలో కలగవలసిన ఒక వ్యత్యాసం ఏమనగా, పాత వైఖరి పోయి ఇప్పుడు ఏం కలగాలనగా విశ్వాసముతో కూడిన ఒక వైఖరి కలిగిన వారై తీర్చబడాలి. ఈ యొక్క దినాన దేవుడు మన దగ్గర నుంచి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన ఎడలో కూడా ఆయన ఆశించేది ఏమిటంటే, మనం ఎలా తీర్చబడాలనగా ఒక యాటిట్యూడ్, ఒక ఫెయిత్ ఫిల్డ్ యాటిట్యూడ్, ఒక విశ్వాసముతో కూడిన ఒక వైఖరి కలిగిన వారే తీర్చబడాలి. మనకు ఆయన అనేకమైన రీతిలుగా ఆయన మనకు నేర్పించుచుండగా, ఒకవేళ మీరు సండే స్కూల్కి వచ్చేవారేమో, యవనస్తుల యొక్క కూడికి వచ్చేవారేమో, ఆలయానికి వచ్చేవారేమో, ప్రసంగాలు వింటున్నవారేమో, బైబిల్ చదువుతున్నవారేమో, అనేకమైన సంవత్సరాలుగా దేవుని యొక్క సన్నిధానంలో ఎదుగుతున్న వారేమో. అయితే అనేకమైన నెలలుగా, సంవత్సరాలుగా దేవుడు అనేకమైన విషయాలు నేర్పించుచుండగా, అనేక అనుభవాల గుండా దేవుడు తీసుకువెళ్తుండగా, అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చుచుండగా, అనేకమైన పాఠాలు నేర్పించుచుండగా ఆయన ఆశించుచున్నది ఏమనగా, ఈ దినం మనం ఎలా తీర్చబడాలనగా ఒక విశ్వాసపు వైఖరి కలిగిన వారే తీర్చబడాలి. ఆయన శిష్యులతో ఆయన అడిగినప్పుడు శిష్యుల యొక్క వారు ఎలా లేరనగా, ఇంకా ఆయన ఉద్దేశించిన ఆ యొక్క రీతిగా వారు ఇంకా ఆ సిద్ధపాటు లేరు, ఇంకా రెడీగా లేరు. ఈ దినాన దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు, ఈ దినాన మన యొక్క హృదయాలు దేవుడు పరీక్షించుచుండగా, మనము ఆ విశ్వాసపు వైఖరిని కనపరచగలిగిన వారే తీర్చబడగలుగుతామా అనేది చాలా జాగ్రత్తగా గమనించి వారే తీర్చబడాలి. ఎందుకంటే దేవునికి మన ఎడల గొప్ప ఉద్దేశం ఉంది, దేవునికి మన ఎడల గొప్ప ఆలోచన ఉంది. కానీ దైవ ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చబడ్డానికి, అంటే మన వల్ల సాధ్యము కాలేనివి మన ద్వారా సాధ్యముగా తీర్చబడాలి అంటే, మన వల్ల జరగలేని కార్యాలు దేవుడు మన ద్వారా చెయ్యాలి అంటే, మనలో ఉండవలసిన వైఖరి ఏమనగా విశ్వాసపు వైఖరి. అర్థమైన వారు మాత్రం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.
మనలో కావలసినదిగా ఒక విశ్వాసపు వైఖరి కలిగిన వారే. మనము అనేకమైన రీతిలుగా అనేకమైన మాటలు చెప్పొచ్చు, అనేకమైన కార్యాలు చెప్పొచ్చు, విశ్వాసాన్ని కొరకు అనేకమైన వివరణలు మనం ఇవ్వచ్చు, అనేకమైన పాటలు పాడవచ్చు, లేదా విశ్వాసం అనే కాన్సెప్ట్ మనకు అర్థం అవ్వచ్చు, విశ్వాసం అంటే ఏంటో అర్థం అవ్వచ్చు. కానీ దేవుడికి అదంతా సరిపోదు. ఆయన కావాల్సింది ఏమనగా ఒక విశ్వాసపు వైఖరి కలిగిన వారు. ఈ దినాన ఒకసారి ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మనం పరిశోధన చేసుకోవాలి. చిన్నపిల్లలు, యవనస్తులు, పురుషులు, స్త్రీలు మనందరం కూడా పరిశోధన చేసుకోవాలి. నాలో ఆ విశ్వాసపు వైఖరి ఉందా? యాటిట్యూడ్. మన వైఖరి బట్టి మనం ఏం చేస్తాం తెలుసండి, మన ముందున్న సందర్భాల్ని అట్రీతిగా మనం స్పందిస్తాం. మన ముందున్న పరిస్థితులకి ఎలా స్పందిస్తామంటే మన వైఖరిని బట్టి మనం స్పందిస్తాం, మన యాటిట్యూడ్ బట్టి మనం స్పందిస్తాం. ఒకే సందర్భానికి వేరు వేరు వ్యక్తులు వేరు వేరు రీతిలుగా స్పందిస్తారు. అందరూ కూడా ఒకే సందర్భానికి ఒకేలాగా ఎప్పుడు కూడా స్పందించరు. 5 ఉంటే 5 కూడా కనీసం 3 రీతిలుగా ఏం చేస్తారు అనగా ఒకే సందర్భానికి ఒకే విషయానికి వేరు వేరు రీతులుగా స్పందిస్తారు. దానికి కారణం ఏంటి? పరిస్థితి ఒకటే, అక్కడ జరుగుతున్న సందర్భం ఒకటే, కానీ వారిలో ఉన్న యాటిట్యూడ్లో ఏముంటుందనగా వైఖరిలో వ్యత్యాసములు. ఈ యొక్క దినాన్న మన ముందు అనేకమైన కార్యాలు మన జీవితంలో జరుగుతూనే ఉంటాయి. అనేకమైన కార్యాలు మనం ప్రతిరోజు ఎదుర్కొంటూనే ఉన్నాం. ఇన్ని పరిస్థితులు మనం ఎదుర్కొంటుండగా మన యొక్క వైఖరి ఎలాగుంది, మన యొక్క రెస్పాన్స్, మన యొక్క స్పందన ఎలాగుంది? మన స్పందన ఒక్కసారి ఆలోచిస్తే మన వైఖరి ఏంటో మనకు తెలుస్తుంది. మనం ఎలా స్పందిస్తున్నాం, ఎలాగ మనం ఆ పరిస్థితులను ఎదుర్కొంటున్నాం అనేది ఏం చేస్తుంది అనగా మన వైఖరి కొరకు ఏం చేస్తుంది అనగా ఒక అవగాహన మనకిస్తుంది. ఈ దినాన ఒకవేళ విశ్వాసపు వైఖరి లేనివారుగా ఉంటే ఈ దినాన ఏం చేయాలనగా ఆ యొక్క విశ్వాసపు వైఖరి, ఒక యాటిట్యూడ్ ఆఫ్ ఫెయిత్ కలిగిన వారై తీర్చబడడానికి ఏం చేయాలనగా మనం ప్రార్థించి వారై తీర్చబడాలి. అయితే ఒక సత్యాన్ని గమనించాలండి, ఈ విశ్వాసముతో కూడిన వైఖరి అనేది ఇది ఏదో అన్ఇంటెన్షనల్గా, ఏదో పొరపాటునగా వచ్చేది కాదు. కొన్ని జలుబులు వర్షాకాలంలో లేకపోతే కొన్ని కాలాల్లో ఈ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్లు, ఫీవర్లు ఇవన్నీ వస్తున్న కాలంలో స్కూల్కి వెళ్తున్న పిల్లలు కానీ, బయటికి వెళ్తున్న వారు, ఆఫీస్కి వెళ్తున్న వారికి ఏం చేస్తుందనగా అక్కడ ఉన్న జలుబులు వచ్చేస్తూ ఉంటాయి, జ్వరాలు వచ్చేస్తూ ఉంటాయి. అవన్నీ ఏంటంటే అనుకొని వచ్చేవి కాదు, కావాలని తెచ్చుకునేవి కాదు. వెళ్తాం, మన ఆ యొక్క పరిస్థితుల్లో ఆ ఫ్లూ కానీ లేకపోతే ఆ వైరస్ కానీ ఏదైనా ఉంటే అది మనకు అంటుకుంటుంది, కొన్ని రోజులు బాధపడతాం. ఈ విశ్వాసపు వైఖరి అనేది అలా అంటుకునేది అయితే కాదు. ఏదో నేను వెళ్ళిపోయాను చర్చికి, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాను, ప్రతి ఆదివారం లేకపోతే ప్రతి వారం కొన్ని కూడికలో పాలు పొందుతున్నాను గనక ఇది ఏదోలాగా నాకు అంటుకుంటుంది అనుకుంటే ఎప్పటికీ అంటుకోదు. అలాగ ఊరికినే అన్ఇంటెన్షనల్గా నువ్వు ఆలోచించకుండా, ఊహించకుండా, తలంచకుండా వచ్చేదైతే కాదు. ఏదో ప్రతిరోజు నేను బైబిల్ చదువుతానండి, ప్రతిరోజు నేను లేకపోతే ప్రతి కూడికి నేను వెళ్తానండి, నాకు ఏదో అలాగా ఇంకా వచ్చేస్తుంది, నేను అనుకోకుండా, నాకు తెలియకుండా నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను ఉపవాసం చేశాను, నేను ఆరాధన చేశాను, నేను బైబిల్ చదివాను, ఇంకా నాకు ఏమవుతుంది అనగా ఈ విశ్వాసం వైఖరి ఏం చేస్తుంది అనగా అలాగ నేను అనుకోకుండా నా జీవితంలోకి వచ్చేస్తుంది అనుకుంటే నీ జీవితంలో అది ఎప్పుడు కూడా అనుభవించి ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇంటెన్షనల్. నువ్వు ఎంతగానో శ్రద్ధ పెట్టి, నీ యొక్క మనసు పెట్టి దేవుని యొక్క వాక్యము, నువ్వు చదువుతున్న వాక్యాన్ని, వింటున్న వాక్యం ఎడల శ్రద్ధ కలిగి ప్రార్థించుచుండగా, ఉపవసించుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో చేయుచున్న మార్పులను, చేర్పులను అంగీకరించి ఆ మార్పులను, చేర్పులను చేసుకుంటూ దేవుని యొక్క సత్యాన్ని గ్రహించే సత్యములో నువ్వు నడుచుచుండగా, నువ్వు ఎంతో శ్రద్ధ పెట్టి నువ్వు ముందుకు వెళ్తుండగా ఏం చేయగలుగుతావనగా ఈ విశ్వాసపు వైఖరి కలిగిన వ్యక్తిగా నువ్వు తీర్చబడగలుగుతావు. ఇది ఎలా ప్రారంభమవుతుందంటే చాలా చిన్న చిన్న కార్యాల నుండి ప్రారంభం అవ్వాలి.
ఈ విశ్వాసము ఒకవేళ ఈ యొక్క ఉదయకాల సమయంలో నా మాటలు వింటున్న వారు ఎవరైనా నాకు కావాలి ఇలాంటి ఒక యాటిట్యూడ్, నాకు ఇటువంటి విశ్వాసము వైఖరి నా జీవితంలో కావాలి అనే ఆశ ఉంటే ఎక్కడ ప్రారంభించాలి తెలుసా? చాలా చిన్న చిన్న కార్యాల్లో ప్రారంభించాలి. ఈరోజు ఆ చిన్న రహస్యములో ఉంటున్న ఆ చిన్న కార్యాల్లో ఈ వైఖరి కలిగిన వారై నువ్వు ఉండగలిగినట్లయితే, ఆ వైఖరితో ముందుకు వెళ్ళగలిగినట్లయితే రేపు నీ యొక్క జీవితంలో పెద్ద కార్యాలు సమస్యలు వచ్చినప్పుడు అదే వైఖరితో నువ్వేం చేస్తావుగా స్పందించడము, జీవించడం ప్రారంభిస్తావు. అంతేగాని పెద్దది వచ్చాక చూద్దాము అప్పుడు విశ్వాస వైఖరి చూపెడతామంటే యు వోంట్ బి రెడీ. నువ్వు ఆ కాలానికి వరకు, ఆ సమయానికి వరకు సిద్ధపడి ఉండవు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఆ వైఖరి నీలో లేదు. అది ఏదో చెప్పాను కదా, అకస్మాత్తుగా పొరపాటును వచ్చేసేది కాదు. ఇది కాలానికి దినానికి నువ్వేం చేసుకోవాలనగా ఎంతో శ్రద్ధతో ప్రతి కార్యములో, ప్రతి చిన్న విషయములో ఒక వ్యత్యాసమైన రీతిగా స్పందించడానికి సిద్ధపడాలి. అబ్రహాముతో దేవుడు మొట్టమొదటిగా మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే, నీ ఊరిని, నీ తండ్రి ఇంటి వారిని, నీ యొక్క ఊరిని అంతటిని వదిలేసి రమ్మన్నాడు. అంతటిని వదిలేసి రావడానికి అబ్రహాం ఏం చేశాడు అనగా విశ్వాసమును చూపెట్టాడు. దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క స్వరానికి లోబడి ఒక విశ్వాసముతో దేవుడు నిన్ను పిలుచుచున్నాడు గనక నేను వెళ్తాను, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, వెళ్ళమన్నాడు, బయలుదేరమన్నాడు, బయలుదేరిపోయాడు. అబ్రాహాము యొక్క జీవితంలో తర్వాత వచ్చిన సందర్భాలతో చూసుకుంటే ఇది కొంచెము సులభమైందని చెప్పుకోవచ్చు. అంటే ఇది సులభమైందని కాదు, కానీ తర్వాత వచ్చిన సందర్భాలతో చూసుకుంటే ఇది కొంచెం చిన్నదిగా కనబడుతుంది. ఒక సందర్భం కొరకు చూస్తే దేవుడు ఏమన్నాడు అనగా, నీకు ఏకైక కుమారుడిని ఇస్సాకుని ఏం చేయమన్నానగా బలిగా అర్పించమన్నాడు. బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు అబ్రహాము. కారణం ఏంటంటే తనలో ఆల్రెడీ ఏముందనగా ఈ యొక్క విశ్వాసముతో కూడిన ఒక వైఖరి కలిగిన వాడుగా ఉన్నాడు. ఎక్కడ ప్రారంభించాడనగా దేవుని యొక్క స్వరాన్ని మొట్టమొదటిసారి వినేగానే ఏం చేశాడనగా ఆ యొక్క కార్యానికి లోబడ్డానికి, విశ్వాసంతో అడుగు పెట్టడానికి, విశ్వాసముతో స్పందించడానికి సిద్ధపడి అనుదినము కూడా ఆ విశ్వాసంతో నడవడం ప్రారంభించాడు గనక ఒక దినాన ఒక పెద్ద పరీక్ష వచ్చినప్పుడు కూడా ఏం చేశాడనగా ఆ విశ్వాసపు వైఖరిలో కొనసాగగలిగాడు. అర్థమైన వారు మాత్రం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? గనక ఈ యొక్క దినాన ఇఫ్ యు నీడ్ దట్ యాటిట్యూడ్, అట్టి విధమైన ఒక వైఖరి నాకు కావాలి, ఒక విశ్వాసపు వైఖరి కలిగిన వ్యక్తిగా నేను తీర్చబడాలి అనే ఆశ నీలో ఉన్నట్లయితే ఈ దినాన్ని ఏం చేయాలనక ఆ చిన్న కార్యాలు ప్రారంభించాలి. చాలా చిన్న విషయాల్లో ప్రారంభించాలి. విశ్వాసముతో మాట్లాడువారే, విశ్వాసముతో పలుకువారే, విశ్వాసముతో జీవించువారే తీర్చబడాలి. చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసుప్రభు వారు ఈ భూలోకములో ఆయన పరిచర్య చేయుచున్న వేళలో యేసుప్రభు వారి చుట్టూ అనేకులు యేసుప్రభుని వెంబడించారు. కానీ వెంబడించిన ప్రతి వారికి ఏమి లేదనగా విశ్వాసము ఉంది అనేది కాదు. చాలా జాగ్రత్తగా యేసుప్రభు వెంట వచ్చుచున్న ప్రతివాడికి విశ్వాస వైఖరి ఉందంటే అది ఆ విధముగా జరిగింది కాదు. డైరెక్ట్గా యేసుప్రభు వెంట ఇంక నేను సంఘము, ఆలయము, వాక్యము, ప్రార్థన కొరకు నేను మాట్లాడలేదు. నేను మాట్లాడుతుంది డైరెక్ట్గా యేసుప్రభు వారి భూలోకములో ఉంటున్న కాలంలో యేసుప్రభు వెంట చాలామంది ప్రయాణం చేస్తూ ఉండేవారు, ఫాలోవర్స్. ఈనాడు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉండకముందు ఆ కాలంలో యేసుప్రభు వారి చుట్టూ ఏం చేశారనగా అనేకులు యేసుప్రభుని ఫాలో చేశారు, యేసుప్రభుని వెంబడించారు అని చెప్పి వారిలో ఏం కాలేదు, విశ్వాసం ఉంది అని ఏ రుజువు కాదు. ఎందుకంటే యేసుప్రభు వారు అంటారు, వీరు నా వెంట ఎందుకు వస్తున్నారు నాకు తెలుసు. ఎందుకు వస్తున్నారంటే వారు అద్భుతాలు, కొన్ని ఆశ్చర్యాలు చూడడానికి వస్తున్నారు, కానీ నిజానికి వాళ్ళు ఏం లేదనగా విశ్వాసం లేదు. యేసుప్రభు వారు మాట్లాడడం ప్రారంభించి కొంచెం కఠినంగా
ఆయన సత్యాన్ని ఆయన మాట్లాడి, నా శరీరాన్ని మీరు భుజించాలి, నా రక్తమైన మీరు త్రాగాలి, నాలో మీరు ఒకటిగా తీర్చబడాలి అనే ఆ మాటలు యేసుప్రభు వారు పలకడం ప్రారంభించినప్పుడు ఇంతవరకు యేసుప్రభు వెంట గుంపులుగా తిరిగిన వారందరూ కూడా ఏం చేశారు అనగా వారు తిరిగి వారి ఇంటికి వెళ్ళిపోయారు. యేసుప్రభు వారిని యూదా అప్పగించేసినప్పుడు, వారు తీసుకువెళ్ళిపోయినప్పుడు అనేకులు యేసుప్రభుని విడిచేసి పారిపోయారు. దానికి కారణం ఏంటంటే యేసుప్రభుని వెంబడించలేదా అంటే వెంబడించారు, కానీ వారు ఎవరు కాదనగా వారిలో ఏమి లేదనగా విశ్వాసము వారు, విశ్వాసపు వైఖరి లేనివారు. యు క్యాన్ బి అ ఫాలోవర్ వితౌట్ ఫెయిత్. విశ్వాసము లేకుండా వెంబడించేవాడుగా ఉండగలుగుతావు, విశ్వాసం లేకుండా సంఘ సభ్యుడిగా ఉండగలుగుతావు, విశ్వాసం లేకుండా క్రైస్తవుడిగా ఉండగలుగుతావు. చర్చికి వచ్చిన వారందరికీ విశ్వాసం ఉందని కాదు, దేవుని యొక్క సన్నిధానానికి అనేకమైన సంవత్సరాలుగా వచ్చుచున్నారని చెప్పి విశ్వాసము వైఖరి అది ఏదో అలాగ కాలానికి సమయానికి మనలో చేరిపోయేది కాదు. నేర్చుకోగలుగుతాం, నాలెడ్జ్ సంపాదించగలుగుతాం, జ్ఞానము సంపాదించగలుగుతాం, ఒక అవగాహన సంపాదించగలుగుతాం, కానీ మనం ఉద్దేశించకుండా ప్రయత్నం చేయకుండా అటు విధమైన వైఖరి కలిగిన వారై మనము తీర్చబడలేమనే సత్యాన్ని ఉదయకాల సమయంలో గ్రహించి ఈ దినము మొదలుకొని ఒక తీర్మానం తీసుకొని ఏమనగా నేను ఎలా తీర్చబడాలి, ఒక విశ్వాసపు వైఖరి కలిగిన ఐ నీడ్ టు బికమ్ అ పర్సన్ విత్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసపు వైఖరి కలిగిన వ్యక్తిగా నేను తీర్చబడాలి అన్న ఆశతో మనం ముందుకు వెళ్ళాలి. ఇది ఇంటెన్షనల్, ఇది చాలా నువ్వు ఎంతగానో ఆలోచించి నువ్వు తీసుకోవలసిన ఒక నిర్ణయము, లేకపోతే చేయవలసిన ఒక కార్యము. నువ్వు ఒక తీర్మానం తీసుకోవాలి, ఈ రోజు నుండి నేను ఏ పరిస్థితిని ఎదుర్కొన్నా ఎలా ఎదుర్కొంటానంటే విశ్వాసంతో ఎదుర్కొంటాను. నేను ఎక్కడ మాట్లాడినా ఎలా మాట్లాడతానంటే విశ్వాసంతో మాట్లాడతాను. చాలా చిన్న కార్యాలతో ప్రారంభిస్తే అప్పుడు ఏం తెలుస్తుందో తెలుసా, నీకు తెలియకుండానే విశ్వాసంలో ఎదిగిపోతావు. అప్పుడు ఎప్పుడు ముందు చిన్న కార్యాలు ఎడల నేను మాట్లాడే ప్రతి మాట ఎలా మాట్లాడతాను అనగా ఒక విశ్వాసంతో మాట్లాడతాను. నేను కొన్ని వారాల ముందు చెప్పాను, మన ఊహలు మన ఆలోచనతో మనలో మనం మాట్లాడుకున్నప్పుడు ఎలా మాట్లాడాలనగా విశ్వాసముతో. మన ఊహ మన తలంపులు విశ్వాసముతో, ఆ విశ్వాసముతో మనము మాట్లాడుతుండగా, ఆలోచించుచుండగా, ఊహించుచుండగా, ముందుకు వెళుచుండగా మనం ఏం చేద్దామనగా ఆ విశ్వాసము వైఖరి కలిగిన వారే తీర్చబడగలుగుతాము. అప్పుడు ఏమవుతుందనగా ఆయన వెలుగు మనపై ప్రకాశించినప్పుడు మనం ఏమగలుగుతాము, తేజరిల్లిన వారై తీర్చబడగలుగుతాం. అప్పుడు మన జీవితంలో మనకి అసాధ్యమైనవి సాధ్యం అవడం ప్రారంభిస్తాయి. లేకపోతే మనం ఎప్పుడు కూడా ఇదే ఆశ్చర్యాలు ఉంటాం, అదేంటండి దేవుడు అసాధ్యమైనవన్నీ కూడా సాధ్యపరుస్తానన్నాడు, నా జీవితంలో చాలా కార్యాలు అసాధ్యమైన ఉన్నాయి కానీ నా జీవితంలో ఏది జరగట్లేదు. కారణం ఏంటంటే నీకు విశ్వాసం అనే కాన్సెప్ట్ అర్థమైంది, కానీ విశ్వాసం అంటే నీకు ఒక అవగాహన వచ్చింది, కానీ నిజానికి నీలో నాలో ఏం లేదనగా విశ్వాసం. దేవుడు ఎక్కడైనా కార్యాలు జరిగించగలుగుతాడు, కానీ ఎక్కడ కార్యం జరిగించడు తెలుసా, విశ్వాసము లేని దగ్గర దేవుడు ఏ కార్యం జరిగించగలడు. యేసు ప్రభు వారు అనేకమైన ప్రాంతాల్లో అనేకమైన కార్యాలు జరిగి తన సొంత ఊరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడని, ఆయన ఏమయ్యాడనగా వారి యొక్క విశ్వాసాన్ని బట్టి ఆయన ఏం చేశాడు, ఆశ్చర్యపోయాడు. వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఆశ్చర్యపోయి మిగతా ప్రాంతాల్లో చేసిన అద్భుతాలు ఆయన సొంత ఊరిలో చేయలేకపోయాడు. కారణం ఏంటంటే వారిలో ఏం లేదంటే విశ్వాసం. ఇది నా ప్రియమైన సహోదరా, ప్రియమైన సహోదరి, ప్రియమైన యవన బిడ్డ, నీ యొక్క జీవితంలో ఈ దినం ఏం కావాలో తెలుసా, యూ నీడ్ టు హ్యావ్ దట్ యాటిట్యూడ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసము వైఖరి కలిగిన వ్యక్తిగా. దీనికి ఇంక నువ్వే పెద్ద కార్యాలు వెతక అవసరం లేదు, పెద్ద ఆలోచనలకు వెళ్ళిపో అవసరం లేదు. నువ్వు చేయవలసింది ఏమనగా ఈ దినం మొదలుకొని నువ్వు చేస్తున్న సర్వసాధారణంగా చేస్తున్న కార్యం, మాటలు, ఊహలు, ఆలోచనలు, నీ యొక్క తలంపులు, నీ యొక్క ప్రతి మాటలో నువ్వేం చేయాలనగా విశ్వాసం. నువ్వు ఉద్దేశించి లేదు నేను విశ్వాసంతో ఆలోచిస్తాను,
నేను విశ్వాసంతో ఊహిస్తాను. నేను ఏ పరిస్థితి కొరకు ఆలోచించినా విశ్వాసము నా దేవుడు చేస్తాడు, నా దేవుడు ఆశీర్వదిస్తాడు, నా దేవుడు మార్గాలు తెరుస్తాడు. ఇది నా దేవుడు నాతో ఉన్నాడు కనుక నేను చేయగలుగుతాను, నా దేవుడు నాకు ఉన్నాడు కనుక ఇది నా వల్ల జరుగుతుంది, నా దేవుడు నాకు ఉంది కనుక నేను సంపాదిస్తాను, నా దేవుడు ఉన్నాడు కనుక నేను చేయగలుగుతాను, ఇది దేవుని యొక్క వాగ్దానం ఉంది కనుక నేను ముందుకు వెళ్తాను. నీ మాటలు, నీ క్రియలు, నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క ఊహ, నీ ఆలోచనలో ఆ విశ్వాసముతో కూడిన వ్యక్తిగా తీర్చబడినట్లయితే నీకు కొంతకాలంలోనే ఏమవుతుందనగా నీ యాటిట్యూడ్ మారిపోతుంది, నీ వైఖరిలో వ్యత్యాసం వస్తుంది. ఎలా అవుతుందనగా విశ్వాసపు వైఖరి కలిగిన వ్యక్తిగా తీర్చబడి. అర్థమైన వారు మాత్రం గట్టిగా హల్లెలూయా చెప్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా.